కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ఈటెల పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అవినీతి లేని పాలన అందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఈటెల కోరారు. వైశ్యులు, రెండు బ్రాహ్మణులు, మిగతా ఎవరు కూడా ఇక్కడ కాదు, మీకు క్షత్రియులు కారు, చివరికి జాట్ కూడా కారు అక్కడక్కడ. అందుకని మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీగా మోసం చేయండి. డ్రామా కంపెనీ కాదు ఇది. ప్రజల జీవితాలతో చెలగాటమనే ప్రయత్నం చేయకండి. అందుకనే ఓటు వేసేటప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి, తర్కించుకోవాలి. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు మాట చెప్పి తప్పేటోడు, ఎవడు మాట ఇస్తే కట్టుబట్టోడు అనేది ఉండాలి. నేను మోడీ గారు ఉన్నారు, సచ్చినా అలపిగా హామీని ఇయ్యాడు, ఇచ్చిందంటే 100% అమలు కావాలి. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళేమో డ్రామా కంపెనీ ఎన్నికలు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మాట్లాడతాడు. వీళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేశాన్ని పాలించినాడు ఎవడండి? నేను మొన్న పార్లమెంట్ అడిగినా, నువ్వు మాట్లాడుతున్నావు ఈ దేశాన్ని ఈ 77 సంవత్సరాలు పరిపాలిస్తే దాన్ని 48-49 సంవత్సరాలు పాలించింది కేవలం కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మరి 50 సంవత్సరాలు పాలించినవు ఇక్కడ ఈ రాష్ట్రం ఇప్పుడు 1956 ఇవాళ 2025, దాదాపు 70 సంవత్సరాలు, 69-70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో దాదాపు 40-45 సంవత్సరాలు పాలించి నువ్వే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయకపోతే, ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎవడడం వచ్చింది నీకు? ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేయకపోతే, ఇలా మైనార్టీల గురించి ఉడకపోతావు కదా, ఒక మైనార్టీ ముఖ్యమంత్రి చేయకపోతే. నీలం సంజీవ్ అయ్యా పాపం ఎస్సీ కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రి అని తప్ప ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఒక ఎస్టీకో, ఒక మైనార్టీకో, ఒక ఓబీసీకో ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర ఉందా? ఆలోచించండి, చేయండి, మీ లెక్క తీయండి. ఇంతమంది ముఖ్యమంత్రులు మారినారు, ఎవరైనా ప్రాంతీయ పార్టీలు అయినా వాళ్ళ కుటుంబ పార్టీలు కాబట్టి వాళ్ళ కుటుంబం ఉన్నంత వరకు, వాళ్ళు గెలిచేంత వరకు వాళ్ళే ఉంటారు కదా. దాంట్లో ఇంకో కులానికి